డ్రాప్ షిప్పింగ్ మీలో చాలా మందికి ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, రైట్? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే మీరు నిజంగా ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు జస్ట్ మీ మొబైల్ ని యూస్ చేసుకొని డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇందులో ఎటువంటి జిఎస్టీ కానీ షిప్పింగ్ చార్జెస్ కానీ రిటర్న్స్ గురించి వరి అవ్వడం కానీ ఇలాంటి టెన్షన్స్ ఏముండవు. సింపుల్ గా మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయడమే. సో మీరు కూడా ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మీకైతే నేను ఒకసారి వర్క్ ఎలా ఉంటుంది అనేది నా ల్యాప్టాప్ స్క్రీన్ ప్రెజెంట్ చేసి మీకు చూపిస్తాను. మీరైతే మీ మొబైల్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్సైట్ ని చూడొచ్చు. ఈ వెబ్సైట్ లో ఈ టీ షర్ట్ ఏదైతే ఉందో ఈ టీ షర్ట్ డిజైన్ చేసింది నేనే. టెన్షన్ పడకండి, ఈ డిజైన్ ని జస్ట్ 5 minutes లో చేశాను, మీరు కూడా చేయొచ్చు. యాక్చువల్ గా ఈ టీ షర్ట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ గా నేను క్రియేట్ చేయలేదు, నేను ఇలాంటి డిజైన్ చేయలేదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేశాక ఈ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా నాకు ఈ విధంగా డిజైన్ చేసిస్తుంది టీ షర్ట్ మీద. సో మీకు ఒకసారి ఆ ఇమేజ్ ని కూడా చూపిస్తా చూడండి. సో ఇదే అనమాట ఇమేజ్. ఇది నేను సింపుల్ గా ఒక వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఈ విధంగా టీ షర్ట్ డిజైన్ చేసింది. నువ్వు ఈ ప్రొడక్ట్ ని ఎవరు కొంటారు, అసలు టీ షర్ట్స్ ని ఎవరు కొంటారు అంటే ఆబ్వియస్ గా ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి ఎక్కువగా యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ కంట్రీస్ లో చూస్తుంటారు. మన ఇండియన్స్ కూడా కొంటారు, బట్ ఈ కంట్రీస్ లో ఎక్కువ ఫేమస్ అనమాట. సో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ప్రింట్ ఉన్న టీ షర్ట్స్ అనమాట. ఇలాంటి ఫంకీ ఉన్న టీ షర్ట్స్ ని ఎక్కువగా ఫారినర్స్ కొంటుంటారు. అండ్ ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా, మింత్రా లాగా అనమాట. సో అక్కడ ఈ వెబ్సైట్ లో ఎక్కువగా హుడీస్, టీ షర్ట్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయి. క్యాప్స్, టీ షర్ట్స్, మగ్స్ అంటే టీ మగ్స్ ఉంటాయి, అవి ఎక్కువ సేల్ అవుతుంటాయి. సో సింపుల్ గా మనం ఒక వెబ్సైట్ లో నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి సేల్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్ నుంచి సేల్స్ వస్తుంది. అది కాకుండా మనం వేరే విధంగా కూడా సేల్ తెచ్చుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు లాస్ట్ లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఇది ఒకటే టీ షర్ట్ కాదు, కింద చూడొచ్చు హాఫ్ హ్యాండ్ టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్, అలాగే టీ కప్ లాంటి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. వాటిని మనము ఒక్క డిజైన్, ఒక్క ఫోటోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఏమైనా ప్రొడక్ట్ సేల్ అయితే మీరు ఎటువంటి షిప్పింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్ వాళ్ళు షిప్పింగ్ చేస్తారు. ఏమైనా రిటర్న్స్ వస్తే వీలే తీసుకుంటారు. మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదన్నమాట. సింపుల్ అండ్ ఈజీ. సో ఇందులో పేమెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటనేది ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ నేను మీకోసం ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. అది చాలా యూజ్ అవుతుంది. నా ఓన్ గా క్రియేట్ చేసింది, చాలాసేపు కూర్చొని మీకోసం క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఇమేజెస్ ని సింపుల్ గా అప్లోడ్ చేయడమే, కాకపోతే కొద్దిగా మీరు నీట్ గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డ్రాగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకపోతే మీరు సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి టీ స్ప్రింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒకటే వెబ్సైట్ కదా, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వాటి మీద కూడా వర్క్ చేయొచ్చు. ఇండియాలో కూడా స్పెషల్ గా కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకి ఎక్కువగా కమిషన్ వస్తుంది. యూఎస్ లో ఫేమస్ వెబ్సైట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. స్టార్ట్ క్రియేటింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది వస్తుంది వెరిఫై నౌ అని. వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు ఈ అకౌంట్ అయితే వెరిఫై అవుతుంది. అది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది, ఓకేనా? సో వన్స్ వెరిఫై అయ్యాక మనకి ఇక్కడ క్రియేట్ ప్రొడక్ట్ ఉంటాయి కదా, క్రియేట్ ప్రొడక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్ అయితే లాంచ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి డిజైన్ చేయొచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది, చూడండి. సో ఇక్కడ మనకు బెస్ట్ సెలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. బెస్ట్ సెలర్స్ ఎవరైతే ఎక్కువగా సేల్ చేస్తారో అవన్నమాట. ఇక్కడ చూడొచ్చు చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి రీడిజైన్ చేయొచ్చు. అంటే ఇది తీసేసి మీ ఓన్గా డిజైన్ చేయొచ్చు, మీ ఓన్గా పెట్టచ్చు. బట్ ఇక్కడ మనకు ఏ డిజైన్ పెట్టాలి అని తెలవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ వరీ, నేను మీకు చెప్తాను ఏ డిజైన్స్ ఎలా ఉంటుంది, ఏ డిజైన్స్ మీరు చూస్ చేసుకోవాలి, ఎలా మీరు ఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలనేది జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నేను మీకోసం ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశానని చెప్పాను కదా, ఇది ఏఐ వెబ్సైట్ అనమాట. ఇది మీకోసమే క్రియేట్ చేశాను. అట్లీస్ట్ దీని గురించి అయినా నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏఐ వెబ్సైట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఈ టీ స్ప్రింగ్లో ఎలాంటి ఇమేజెస్ పెట్టాలి, ఎలాంటి క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ టీ షర్ట్ని నేను క్రియేట్ చేశాను కదా. ఇలాంటి మీకు ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి ప్రవీణ్ అంటే, నేను మీకోసం ఒక సపరేట్ కేటగిరీస్ క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్లో 10 డిఫరెంట్ కేటగిరీస్ క్రియేట్ చేశాను. ఇది ఓన్గా నేను క్రియేట్ చేసిన ఏఐ వెబ్సైట్. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక దీని మీద సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 10 కాదు, మోర్ దెన్ 20 కేటగిరీస్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డెత్ మెటల్ అని క్లిక్ చేశాను. అంటే మీకు ఐడియా లేకపోతే ఎలాంటి టీ షర్ట్ డిజైన్ చేయాలని ఐడియా లేకపోతే డెత్ మెటల్ మీద క్లిక్ చేశాక జనరేట్ ప్రాంప్ట్ అని ఉంటుంది కదా, జనరేట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది. నౌ ఇప్పుడు మాకు ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాంప్ట్ అయితే వచ్చింది కదా ప్రవీణ్ అంటే, చాలా సింపుల్. ఇది కాపీ చేయండి. కాపీ చేశాక ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి లెక్సికా, ఓకేనా? సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు సర్చ్ అని ఇమేజ్ అని ఉంది కదా, ఇంతకుముందు నా వెబ్సైట్లో నుంచి ఏదైతే కాపీ చేసుకున్నారో ప్రాంప్ట్ అది ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో నుంచి మనమైతే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా డిజైన్ చేయొచ్చు. మీకు చూపిస్తాను ఏ విధంగా డిజైన్ చేయాలనేది, జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో నేను చేసిన మీరు చేయకండి. మీకు ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి, ఏదైనా క్లిక్ చేసి చేయొచ్చు. ఎవ్రీ టైం
ఎప్పుడైతే మీరు జనరేట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెత్ మెటర్ అని ఉంది, జనరేట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వచ్చింది చూసారా, వేరే డిఫరెంట్ ప్రాంప్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ చాట్ జీపీటీ ప్రాంప్ట్ మర్చిపోండి, ప్రెజెంట్ అయితే ఇదో గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ వెబ్సైట్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో అయితే మీరు ఫాలో అవ్వండి. సో నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చాలా ఇమేజెస్ వచ్చినాయి కదా, ఇందులో నుంచి ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ నో నేను ఒక మంచి ఇమేజ్ కోసం అయితే చూస్తున్నాను. సో గైస్, ఈ ఇమేజ్ అయితే పర్లేదు, బాగుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి ఎవరైనా తీసుకుంటారంటే తీసుకుంటారు గైస్, ఇలాంటి ఫంకీ తీసుకుంటారు. లేదంటే మీరు డ్రాగన్ అని టైప్ చేయండి, డ్రాగన్కి సంబంధించిన ఇమేజెస్ని కూడా చూస్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇక్కడ ఇదే వెబ్సైట్లో. డ్రాగన్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ వచ్చింది. నేను క్రియేట్ చేసింది అదే కదా, ఈ డ్రాగన్కి సంబంధించింది నేను క్రియేట్ చేసాను. కావాలంటే మీరు ఇలా కూడా ఓన్గా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు గైస్. ఓకేనా, సో రైట్ నో నేనైతే ఈ ఇమేజ్ని చూపిస్తున్నాను. సో ఇక్కడ దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. నా ఇక్కడ ఇంకా ఇమేజెస్ చాలా ఉన్నాయి, కావాలంటే ఇవి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. నేను ఒకటి ఫ్రంట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసిన, ఇంకోటి టీషర్ట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కోసం ఇది డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. నా ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి, imageresizer.com. గుర్తుపెట్టుకొని imageresizer.com. ఇది మీరు గూగుల్లో టైప్ చేసిన వస్తుంది ఇమేజ్ రీసైజర్ అని. సో ఇక్కడికి వచ్చాక మీకు సెలెక్ట్ ఇమేజ్ అని ఉంటుంది. సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇమేజ్ని రీసైజ్ చేస్తున్నా. ఈ రీసైజ్ చేయడం వల్ల మనకు అందులో ప్రాపర్గా అలైన్ అవుతుంది, ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట టీస్ప్రింగ్ అనే వెబ్సైట్లో. ఓకేనా, నువ్వు ఇక్కడ 2400 విడ్త్ ఎంటర్ చేయాలి, తర్వాత హైట్ వచ్చేసి 3600 అయితే ఎంటర్ చేయాలి. నో ఫ్రెండ్స్, పేమెంట్ ఇవన్నీ ఏంటి, ఎలా వస్తుంది ప్రవీణ్ అని ఇప్పుడు అడగకండి, మీకు లాస్ట్లో చూపిస్తాను పేమెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా, అండ్ ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా. సో ఫ్రెండ్స్, సో నువ్వు ఇక్కడ నేను ఈ విధంగా అయితే విడ్త్ హైట్ ఎంటర్ చేసుకున్నాక రీసైజ్ ఇమేజ్ అని ఉందిగా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనకి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, ఫ్రంట్ ఇమేజ్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెడదాం అనుకున్నా, ఆ ఇమేజ్ని కూడా రీసైజ్ చేసుకుంటా. ఇక్కడ రీసైజ్ అనేది ఇమేజ్ అని ఉంది కదా, రిఫ్రెష్, దీన్ని క్లిక్ చేసుకోండి. నువ్వు ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు నేను ఏదైతే బ్యాక్ సైడ్ అనుకుంటున్నానో ఆ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకొని రీసైజ్ చేసుకుంటాను. నా ఇక్కడ రీసైజ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది, డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టీస్ప్రింగ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. నా ఇక్కడ మీకు క్రియేట్ అని ఉంటుంది, క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ సెర్చ్లో ప్రింట్ ఆన్ ఆల్ ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ ప్రింట్ ఆన్ ఆల్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే, నేను ఇక్కడ ఒక డిజైన్ చేసి చూపించాను కదా, ఇదేంటంటే కంప్లీట్గా ఎంటైర్ టీషర్ట్ మీద డిజైన్ అయింది. కొన్ని టీషర్ట్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ ఇక్కడ వైట్ కలర్ ఉంది అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చింది, ఇలా సంథింగ్ టెక్స్ట్ వచ్చింది. ఇలాంటివి మీరు కావాలనుకుంటే ఇలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ కావాలనుకుంటే ఆల్ ఓవర్ ప్రింట్ లేకపోతే ప్రింట్ ఆన్ ఆల్ని క్లిక్ చేసి ఈ విధంగా డిజైన్ చేసుకుందాం అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే కొద్దిగా అట్రాక్టివ్గా అనిపించింది, అందుకోసం ఎక్కువ సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఈ విధంగా చూస్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన డిజైన్ని చూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ ఏమైనా ఉంది టుగెదర్ సంథింగ్ ఉంది కదా, ఇది పోయి మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ లేకపోతే మనం కావాలంటే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇచ్చి డిజైన్ చేసుకోవచ్చు. సో రైట్ నో నేను మీకు ఇక్కడ ఇది చూపిస్తాను, ఆల్ ఓవర్ ప్రింట్ అని ఉంది యూనిసెక్స్ అని, దీని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మనకు ఈ విధంగా ప్లెయిన్గా వచ్చింది చూసారా, ఇక్కడ మనం డిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. కావాలంటే మీరు టెక్స్ట్ రాద్దాం అనుకుంటే యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు, మీకు నచ్చింది ఏమైనా కొటేషన్స్ కూడా ఇవ్వచ్చు. అలాంటివి కూడా సేల్ అవుతుంటాయి అనమాట అట్రాక్టివ్. బేవకూఫ్.com అవన్నీ ఇలానే రన్ అయిన బిజినెస్లు. బేవకూఫ్.com ఇది చాలా మందికి తెలుసు, లక్షలలో కాదు ఇప్పుడు కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ ఏం లేదు కదా ఇమేజ్, మనం ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంటే యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నౌ ఈ ఏదైతే నేను ఫస్ట్ ఫ్రంట్ ఏదైతే అనుకుంటున్నానో అది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ వస్తుంది. నో ఇప్పుడు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని ఈ విధంగా, అంటే ఇక్కడ ఫ్రంట్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనమాట, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్, ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ స్లీవ్. ఓకేనా, సో దీని ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోండి, కొద్దిగా చిన్న చేసుకున్నా పెద్ద చేసుకోవచ్చు, లేకపోతే ప్రాపర్గా మనకు ఈ లోపల వచ్చేటట్టు. ఓకేనా, చూడండి ఒక్కొక్కసారి మరీ ఎక్కువ చేస్తే ఇక్కడ రెడ్ ఇండికేషన్ ఇస్తుంది, అంటే ఇమేజ్ క్వాలిటీ బాగాలేదని చూపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకేనా, సో నేనైతే రైట్ నో ఈ విధంగా అయితే మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా, ఓకే డన్. మీలో ఎవరైనా ఫోటోషాప్ తెలిస్తే ఇంకా సూపర్గా ఉంటుంది దీంట్లో. ఓకేనా, సో గైస్ ఈ విధంగా అయితే నేను మెన్షన్ చేసుకున్నాను, ఇక్కడ ఫ్రంట్ ఈ విధంగా ఉండేటట్టు పెట్టాను. నా ఇక్కడ బ్యాక్ సైడ్ కోసం నేను ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఇంకొక ఇమేజ్ డౌన్లోడ్ చేసినా కదా, ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి అప్పుడు మీరు క్లిక్ చేశాక ఈ విధంగా వచ్చింది, దీన్ని నేను బ్యాక్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ అని ఇక్కడ ఏదైతే డబ్బా షేప్ కనిపిస్తుందో దీంట్లో రాకుంటేనే బెటర్, ఎందుకంటే ఇది ప్లెయిన్గా మనకి ఇష్టం వచ్చిన కలర్ వేయచ్చు, లేకపోతే ఫుల్గా ఎంటైర్ ప్రింట్ చేద్దాం అనుకుంటే వేయచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నా ఇమేజ్ ఇది ఉందా, ఇక్కడ కింద బార్డర్ బ్లాక్ వచ్చింది కదా, అలా ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఎంటైర్ ఇదే ఇమేజ్ కావాలనుకుంటే అక్కడ మీరు
కింది వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే ఇమేజ్ మొత్తం వస్తుంది, టీ షర్ట్ మొత్తం. ఓకేనా. సో రైట్ నో దీన్ని కూడా నేను ఈ విధంగా స్క్రోల్ ఆన్ చేసుకున్నాను, ఈ విధంగా డిజైన్ సెట్ చేసుకున్నా. దట్స్ ఇట్. ఇక్కడ 2 ఇమేజ్ ఫ్రంట్ బ్యాక్ అయితే యాడ్ చేసుకున్నా. నా ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవే ఇమేజెస్ని యాడ్ చేస్తాను. సో ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని రైట్ లెఫ్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, ఇవి డూప్లికేట్ కావు. ఓకేనా. సో మళ్ళీ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ ఇమేజ్ ఇంతకుముందు ఏదైతే ఫ్రంట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నానో దాన్ని అంటే రీసైజ్ చేసుకున్నానో దాన్ని ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంది. అండ్ మళ్ళీ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇదే ఇమేజ్ యాడ్ చేసుకుంటా, లేకపోతే మీకు నచ్చితే ఫ్రంట్ లేకపోతే బ్యాక్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా. మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్లో డ్రాగ్ చేస్తున్నా. ఇదేంటంటే స్లీవ్స్, మన హ్యాండ్ స్లీవ్స్ ఉంటాయి కదా, అది అనమాట. ఓకేనా. సో దీన్ని కొద్దిగా మినిమైజ్ చేసుకుంటున్నా, ఈ విధంగా అయితే నేను మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ప్రివ్యూ డిజైన్ అని ఉంటుంది, ఇక్కడ ప్రివ్యూ అని ఉంటాయి. ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీ డిజైన్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు, అంటే మీరు క్రియేట్ చేసింది ఏ విధంగా ఉందనేది. ఓకేనా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ ఒక 5 minutesలో మనం ఇక్కడ ఇమేజ్ని అయితే రెడీ చేసాము. ఒకవేళ మీకు ఇక్కడ కింద బార్డర్స్ కలర్ కావాలనుకుంటే కలర్ డిఫరెంట్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే దీన్నే ఫుల్గా డ్రాగ్ చేసుకుంటే అంటే ఇక్కడ డిజైన్ మీద క్లిక్ చేసి దీన్నే ఇక్కడ క్లిక్ చేసి ఆ ఇమేజ్ని ఫుల్గా డ్రాగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్వేర్ షేప్లో, రెక్టాంగులర్ షేప్లో ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫుల్గా కవర్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కలర్ని బ్లాక్గా పెడదాం అనుకుంటున్నాను. డిఫాల్ట్గా వైట్ ఉంది, నేను ఇక్కడ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు కింద ఎంటైర్ బ్లాక్ అయితే అయింది. నాకు ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ మీద క్లిక్ చేసాము. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు గైస్ ఇక్కడ చాలా సూపర్గా వచ్చింది. కావాలనుకుంటే మీరు వైట్ ఉంచుకోవచ్చు, లేదనుకుంటే ఈ విధంగా బ్లాక్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నచ్చిందా? ఈ డిజైన్ బాగుందా? ఒకవేళ నచ్చినట్లయితే ఇప్పుడైనా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం స్పెషల్ ఏ వెబ్సైట్ నేను క్రియేట్ చేశాను. మీకు ఒకవేళ కేటగిరీస్ తెలియకపోతే, ఏ విధంగా ఇమేజెస్ని సెర్చ్ చేయాలని తెలియకపోతే, నేను మీకోసం 20 కంటే ఎక్కువగా డిఫరెంట్ కేటగిరీస్ని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా మీరు ఏదో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి, జనరేట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో ప్రాంప్ట్ దాన్ని కాపీ చేసుకొని లెక్సికా అనే వెబ్సైట్లోకి వెళ్ళి, లాగిన్ కూడా అవసరం లేదు లెక్సికా వెబ్సైట్లో, సింపుల్గా ఈ సర్చ్ బార్లో పేస్ట్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే చాలా ఇమేజెస్ వస్తాయి. సో సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ స్టెప్, ఈ డిజైన్ అయితే నాకు నచ్చింది, కావాలనుకుంటే మీరు చేంజెస్ చేద్దాం అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ డిజైన్. బ్యాక్ ఎలా ఉంది ప్రవీణ్ అంటే ఇక్కడ పైన ఫ్రంట్ అని ఉంది కదా, మనం ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకేనా. ఫ్రంట్ మనకి ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ కావాలనుకుంటే మీరు ఉంచవచ్చు, లేకపోతే తీసేయచ్చు. మీరు ప్లెయిన్గా కూడా ఉంచవచ్చు, బ్లాక్ కలర్ ఉంచవచ్చు, అది మీ ఇష్టం. ఫ్రంట్ పెట్టాం కదా, బ్యాక్ కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏం లేదు, మీ ఇష్టం ఉంటుంది, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నౌ ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ప్రైస్. ఓకేనా. ప్రైస్ ఇక్కడ డిఫాల్ట్గా మనం డిజైన్ చేసిన దానికి $63 ఉంటుందంట మార్కెట్లో ప్రైస్. ఇందులో మనకు $19 అయితే ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇక్కడ డిక్రీజ్ చేస్తే మినిమం $20 కంటే ఎక్కువ పెట్టాలి. ఇక్కడ చూపిస్తా $20 పెడితే మీకు ఎలాంటి ప్రాఫిట్ లేదు. అదే $30 పెడితే నో ప్రాఫిట్. అంటే ఇది ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ కాబట్టి చాలా ఎక్కువగా ఎంబ్రాయిడింగ్, చాలా ఎక్కువ ప్రింట్ ఉంది కాబట్టి ఇక్కడ $20 $30 అయితే లేదు. అదే హాఫ్ హ్యాండ్స్ అయితే మీకు హాఫ్ హ్యాండ్స్కి ఓన్లీ ఫ్రంట్, హాఫ్ హ్యాండ్స్కి ఓన్లీ ఫ్రంట్ టీషర్ట్ ఇక్కడ ఇమేజ్ సింపుల్గా యాడ్ చేశారనుకోండి, ఎంటైర్ బాడీ మీద కాకుండా ఓన్లీ ఫ్రంట్ మీద. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ టీషర్ట్ ఉందా, ఇక్కడ ఐఎమ్ నాట్ వియర్డ్ అని ఉంది కదా, ఇలాంటి వాటికి తక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ మనం చేసింది ఇది ఎక్కువ ప్రైస్. యూఎస్లో చాలామంది కొనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి డిజైన్స్ని. సో ఇక్కడ $50 పెడితే ఎంత కమిషన్ వస్తుంది? $5. అదే మీరు ఇక్కడ $60 పెడితే $15. అదే మీరు ఇక్కడ $70 పెట్టారనుకోండి $25 ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే నియర్లీ 2000 రూపీస్ వస్తుంది స్టార్టింగ్ కాబట్టి మీరు $70 పెట్టండి. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫుల్గా ఇమేజ్ క్రియేట్ చేశాను కాబట్టి ఇంత ప్రైస్. హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ నార్మల్గా ఇమేజ్ని ఫుల్ బాడీ కాకుండా ఓన్లీ ఫ్రంట్ ఇక్కడ చూపించాను ఇంతకుముందు, అక్కడ వరకే మీరు ఇమేజ్ని యాడ్ చేస్తే తక్కువ ప్రైస్కి సేల్ అవుతుంది. అంటే తక్కువ ప్రైస్ పెట్టచ్చు. ప్రాఫిట్ మనకు మినిమం $20 కంటే ఎక్కువ పెడితే మనకు ప్రైస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు $70 పెడితే మనకు 25 ప్రాఫిట్ ఉంది. అదే మీరు ఇక్కడ 100 పెడితే $55. సో ఇక్కడ మీరు ఎంత ఎక్కువ పెడితే మనకు అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ $100 పెట్టాను అనుకోండి, $55 నాకు కమిషన్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎంత పెట్టినా $45 మాత్రమే అతను తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక $10 ఇంక్రీజ్ చేశాను, $110 పెట్టాను, స్టిల్ మనకి ఇక్కడ $65 వస్తుంది. చూసారా? సో ఇక్కడ అతను $45 తీసుకొని మిగతాని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా. నువ్వు ఇక్కడ షిప్పింగ్ అవన్నీ తలనొప్పి ఈ వెబ్సైట్ వాళ్ళది, మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు అనమాట. షిప్పింగ్ కావాలనుకుంటే వాళ్ళు చూసుకుంటారు, రిటర్న్స్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా. సో గైస్ నేను ఇక్కడ ఇంత అయితే పెట్టట్లే, ఓన్లీ $90 పెడుతున్నా, స్టిల్ నాకు $45 అయితే కమిషన్ వస్తుంది. $90 యూఎస్ఏ వాళ్ళకు చాలా తక్కువనే, టెన్షన్ పడకండి. ఇలాంటి డిజైన్ టీషర్ట్ వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుందని తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మార్కెట్లో ఎస్పెషల్ యూఎస్ఏలో ఈజీగా సేల్ అవుతుంది, వాళ్ళకు చాలా తక్కువ ప్రైస్ అమౌంట్. ఓకేనా. సో మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువనే పెట్టచ్చు. నాకు ఇక్కడ
$45 కమిషన్ వస్తుంది ఒక్క ప్రొడక్ట్ సేల్ అయితే. నో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్ కంటిన్యూ మీద క్లిక్ చేయని మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన డిజైన్ అంటే ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ మీద పెడుతున్నాం అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హుడీ ఇంకొకటి ఉంది, దీని మీద నేను పెడదాం అనుకుంటున్నా. మీరు ఎక్కువగా పెట్టకండి, ఓకేనా. ఒక డిజైన్ చేస్తారు కదా ఇమేజ్, దాన్ని ఒక 10 to 15 ప్రొడక్ట్స్కి మాత్రమే సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ ఒక 8-9 ప్రొడక్ట్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాంట్ అవసరం లేదు. ఇక్కడ ఈ మగ్ ఏదైతే ఉందో దీని మీద కూడా క్లిక్ చేస్తున్నా. హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వీటి మీద కూడా క్లిక్ చేస్తున్నా. ఇవన్నీ ఏంటి ప్రవీణ్ అంటే ఇంతకుముందు మనం డిజైన్ చేసాం కదా, వీటన్నింటి మీద కూడా వస్తుంది ఆ ఇమేజ్, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక హుడీ ఉంది, దీని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. డిజి సాఫ్ట్ అని ఉంది ప్రింటెడ్, దీని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు కమిషన్ మనకి ఎంత వస్తుంది ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద. $90కి 45, $28కి $7. చూసారా, మనకు డిఫరెంట్ ప్రొడక్ట్స్కి డిఫరెంట్ ప్రైస్ వస్తుంది అనమాట. డిఫాల్ట్గా ఇవే ప్రైస్ తీసుకుంటుంది. ఇంతకుముందు పెట్టిన ప్రొడక్ట్ కాకుండా మిగతా ఇక్కడ ఏవైతే యాడ్ చేస్తామో వాటన్నిటికీ డిఫాల్ట్గా ఇదే ప్రొడక్ట్ ప్రైస్ ఇస్తుంది. కావాలంటే మీరు చేంజ్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మగ్గు $15, మనకు కమిషన్ అంటే ప్రాఫిట్ $5. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఇందులో నుంచి, ఓకేనా. నా ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఫైనల్ ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాలి, మీకు నచ్చిన టైటిల్ ఇవ్వచ్చు. స్కల్ విత్ గిటార్ అని ఇచ్చాను, అంటే ఇక్కడ ఎముకలు ఉంది కదా మొత్తం స్కల్ ఉందిగా అది మెన్షన్ చేశాను, స్కల్ విత్ గిటార్. మీకు నచ్చిన డిస్క్రిప్షన్ అయితే ఇవ్వచ్చు, బట్ రిలేటెడ్ టు ఇమేజ్ ఉండాలి, అంటే ఇమేజ్కి రిలేటెడ్ ఉండాలి. డిస్క్రిప్షన్ మీరు కావాలనుకుంటే ఇంకా బాగా ఇవ్వచ్చు అనమాట, ఇంకా బెటర్గా ఇవ్వచ్చు. నేను ఇక్కడ లిమిటెడ్ టు 250 క్యారెక్టర్స్ ఉంది. సింపుల్గా నేను టైటిల్ ఏదైతే ఇచ్చానో అదే ఇక్కడ ఇచ్చాను అనమాట. మన డిజైన్ బాగుంటే, టీషర్ట్ మీద బాగా అట్రాక్టివ్ ఉంటే మన టైటిల్తో కూడా పెద్ద ప్రాబ్లం ఉండాలి, ఈజీగా తీసుకుంటారు అనమాట, ఓకేనా. స్కల్ విత్ గిటార్ అని పెట్టాను. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఏదైనా ఒకటి మెన్షన్ చేయొచ్చు. రైట్ డౌన్ ఇక్కడ ఇదే విధంగా ఉంచుతున్నాను. నౌ ఫైనలీ లాంచ్ లిస్టింగ్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు షేర్ యువర్ ప్రొడక్ట్స్ విత్ ఫ్యాన్స్ అని ఉంది. సో ఇక్కడ మనకు వితిన్ ఒక 2 to 3 minutesలో మన ప్రొడక్ట్ అయితే లాంచ్ అయిపోతుంది. బట్ లాంచ్ అయ్యాక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి గైస్, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ స్కల్ విత్ గిటార్ ఈజ్ నౌ లైవ్ అంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు షేర్ యూఆర్ఎల్ ఉంది కదా, షేర్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి పేస్ట్ చేసి చూస్తున్నాను ఏ విధంగా ఉంది మన స్టోర్ అనేది. సో గైస్ ఇక్కడ చూడొచ్చు ఇది మనం డిజైన్ చేసింది, బట్ ఇది కాదు కదా, అంటే మనం మల్టిపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేసాం కాబట్టి అలా చూపిస్తుంది. మన ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ డిజైన్ చేసింది కావాలంటే ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీదకి మనం ఏవైతే సెలెక్ట్ చేసామో అవన్నీ వచ్చాయి. మనము ప్రాపర్గా డిజైన్ చేసింది ఏది ఈ టీషర్ట్, ఓకేనా. దీని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు ఇదే టీషర్ట్ $90 పెట్టాము, ఇదే టీషర్ట్ అనమాట. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఈ డిజైన్. నేను క్రియేట్ చేసిన దానికంటే ఇది ఇంకా బాగుంది. నో గైస్ ఇప్పుడు ఇది యూఎస్లో సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్లో వస్తుంది. వాళ్ళకి నచ్చితే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సైజ్ని సెలెక్ట్ చేసి యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేసి వాళ్ళు పర్చేజ్ చేస్తారనమాట. సో యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేయని చెక్అవుట్ అని వస్తుంది, చెక్అవుట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి నేమ్ ఇవన్నీ డీటెయిల్ ఫిల్ చేసి, అంటే యూఎస్ఏ ఇండియా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇండియా వాళ్ళు కూడా పర్చేజ్ చేయొచ్చు. బట్ యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో ఎక్కువ సేల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ నంబర్ ఇచ్చి డెలివరీ టు దిస్ అడ్రస్ మీద క్లిక్ చేశాక వాళ్ళకు వన్స్ డెలివరీ అయ్యాక మనకు ఈ $90 నుంచి $45 కమిషన్, అంటే ఇక్కడ ప్రైస్ 90 పెట్టాను కదా, $45 అయితే మనకు కమిషన్ వస్తుంది. మనకి డైరెక్ట్ మన అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము డైలీ ఒక న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ ఒక 4 to 5 డిఫరెంట్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి, నేను చూపించిన మెథడ్ని ఫాలో అయ్యి డౌన్లోడ్ చేసి ఇమేజెస్ని క్రియేట్ చేయండి, టీషర్ట్స్ని క్రియేట్ చేయండి, ఓకేనా. అన్ని సేమ్ ఇవే ఫార్మేట్ చేయాలని ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు హాఫ్ హ్యాండ్స్ మీద కూడా మీరు డిజైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వేరే టీషర్ట్స్ ఉంటే మీకు నచ్చిన వాటి మీద డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువగా ఎందుకు క్రియేట్ చేద్దాం అంటున్నా అంటే ఎక్కువ డైలీ 4-5 లేకపోతే 10 క్రియేట్ చేసేస్తారు ఒకటేసారి, అలా చేయొద్దు, ఓకేనా. డైలీ 1 చేస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ అకౌంట్ టర్మినేట్ కాకుండా ఉంటుంది అనమాట. టీస్ప్రింగ్ వల్ల ఎట్లుంటుందంటే రెగ్యులర్గా మీరు ఒక 10 to 15 ఇమేజెస్ యాడ్ చేసి డైలీ ఒక 100-400 ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తే మనకు డిటెక్ట్ చేసి బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. డైలీ ఒకటి చేసుకోండి, ఒక ఇమేజ్ క్రియేట్ చేయండి, నేను చూపించినట్టు సరిపోతుంది, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి సేల్స్ ఎలా వస్తుందంటే ఈ వెబ్సైట్ ఆల్రెడీ పాపులర్ Tier 1 కంట్రీస్లో, చెప్పినట్టుగా యూఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా అండ్ యూకే కంట్రీస్లో వాళ్ళు రెగ్యులర్గా ఇందులో చెక్ చేస్తూ ఉంటారు. మన డిజైన్ కనిపిస్తే అక్కడి నుంచి పర్చేస్ చేస్తారు. నచ్చితే ఆబ్వియస్గా మనం క్రియేట్ చేసిన బాగుంటే నచ్చుతుంది. అలాంటి నేను చూపించిన డిజైన్స్ నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. లేకపోతే మీరు సింపుల్గా టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఇలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు కావాలనుకుంటే. సో వాళ్ళకి నచ్చితే ఇక్కడ నుంచి డైరెక్ట్ పర్చేస్ చేస్తారు. సేమ్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ల నుంచి ఎలా అయితే మనం పర్చేస్ చేస్తామో వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. నచ్చితే పర్చేస్ చేస్తారు, అక్కడి నుంచి మనకు కమిషన్ వస్తుంది. సో ఇది వన్ వే ఆఫ్ ట్రాఫిక్, చాలా సింపుల్గా ట్రాఫిక్ వస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ మీ ఓన్గా కూడా మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటే
అది ఎలా ప్రవీణ్ అంటే చాలా సింపుల్. మీరు ఇంతకుముందు ఏదైతే కంగ్రాచులేషన్స్ అని వచ్చి మనకి ఏదైతే లింక్ వచ్చిందో షేర్ మీద క్లిక్ చేస్తాం కదా, అప్పుడు ఒక కాపీ లింక్ అని వచ్చింది కదా, ఆ లింక్లో మనకి ఇక్కడ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏవైతే మన స్టోర్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది నా స్టోర్ అనమాట, నేను క్రియేట్ చేసిన డిజైన్స్ ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకో, దీన్ని నేను క్లిక్ చేస్తాను. ఇది నా డిజైన్, నా లింకు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని, అంటే ఈ లింక్ ఏదైతే ఉంటుందో పైన లింక్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మనము ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్లో ఒక యూఆర్ఎల్ వస్తుంది కదా గైస్, అది కాపీ చేసుకోవాలి. ఇది మన స్టోర్ అనమాట. ఇప్పుడు ఫేస్బుక్లోకి వెళ్ళి సర్చ్లో యూఎస్ఏ షాపింగ్ అని టైప్ చేయండి. యూఎస్ఏ షాపింగ్ అని టైప్ చేశాక మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. లైక్ ఇక్కడ చూడొచ్చు 35,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ మెంబర్స్ అయితే ఉన్నారు. చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ 17,000, 9,000 ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. యూఎస్ఏ గ్రూప్స్, కిట్స్ అండ్ గ్రూప్ డీల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన వెంటనే మీరు ప్రొడక్ట్ లింక్ షేర్ చేయకండి. ఒక 4-5 డేస్ లేకపోతే ఒక 1 వీక్ వరకు ఇందులో ఎవరైతే పోస్టులు చేస్తుంటారో వాళ్ళకి లైక్ చేయండి, నైస్ ప్రోడక్ట్ అని కామెంట్ చేయండి, ఇట్స్ గ్రేట్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ అడ్మిన్ మనము ప్రమోషన్ కోసమే జాయిన్ అయ్యాం అని అనుకోకుండా ఉండడానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక రెగ్యులర్గా ఒక 4-5 డేస్ వరకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ కూడా కామెంట్ చేయొద్దు. నార్మల్గా 1 or 2 లైక్స్ చేయండి, 1 or 2 కామెంట్స్ చేయండి, వదిలేయండి. తర్వాత 1 వీక్ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే మన వెబ్సైట్ లింక్ ఉంటుందో అందులో నుంచి ప్రమోషన్ చేయాలి. అంటే నేను లింక్ కాపీ చేసుకోవాలి, ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేయాలంటే ఎలా ప్రవీణ్ అంటే సింపుల్గా ఇక్కడ దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజెస్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయ్యాక మనకు ఈ గ్రూప్స్లో పోస్ట్ చేయాలి. డైరెక్ట్ ఇమేజ్ పోస్ట్ చేసి టైటిల్ ఏదో ఒకటి నీట్గా రాయండి. హాయ్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ ప్రోడక్ట్ క్లిక్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అని పెట్టచ్చు. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ కాదు, క్లిక్ హియర్ అని చెప్పి మన లింక్ అయితే పే చేయొచ్చు. బట్ ఎక్కువగా అయితే చేయొద్దు. మళ్ళీ మీరు వీక్లీ వన్సే చేయండి. ఓకేనా, ఎక్కువ చేయొద్దు. మిగతా వీక్స్ అంతా అంటే మిగతా 6 డేస్ అంతా ఏం చేయాలంటే జస్ట్ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి వన్స్ మీరు ఈ విధంగా నేను చెప్పినట్లు ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు పర్చేజ్ చేయండి అని చెప్పి కామెంట్ చేయాలి. ఈ గ్రూప్స్లో అలా ఓకేనా, పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసి మన లింక్ అయితే ఇవ్వాలి. లింక్ ఏది ప్రవీణ్ అంటే ఇది నేను డాష్బోర్డ్లోకి అయితే వచ్చాను. ఇక్కడ లిస్టింగ్స్ అని ఉంటాయి. లిస్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మనం ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టామో ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన లిస్టింగ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇదే కదా, షేర్ లింక్ అని ఉంటాయి. షేర్ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు షేర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రతిదీ కాపీ పేస్ట్ అవుతుంది. అట్లాంటిది కాకుండా ఓన్లీ 1 ప్రోడక్ట్ మాత్రమే ప్రమోట్ చేయాలి. మనం ఏదైతే మెయిన్గా క్రియేట్ చేసామో దాన్ని మాత్రమే గ్రూప్స్లో షేర్ చేయాలి. సో నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను, ఇంకొక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి ఎంటర్ చేసి ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇందులో మన మెయిన్ ప్రొడక్ట్ ఏది ఇదే కదా క్రియేట్ చేసింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్లో ఏదైతే యూఆర్ఎల్ వస్తుందో ఆ యూఆర్ఎల్ని కాపీ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్స్లోకి వెళ్ళి బై చేయండి అని చెప్పి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి ఆ లింక్ ఇవ్వండి. ఓకేనా, లేకపోతే మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే కొంతమంది లింక్స్ ఇస్తే అప్పుడు చేయరన్నమాట గ్రూప్ అడ్మిన్స్. మీరు ఏం చేయాలంటే ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి డైరెక్ట్లీ అని చెప్పాలి. వాళ్ళు మెసేజ్ చేశాక అప్పుడు మీరు లింక్ ఏదైతే ఈ ప్రొడక్ట్ లింక్ ఉంటుందో అది పే చేసేయండి. సింపుల్గా వాళ్ళు ఇక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. నచ్చితే ఆబ్వియస్గా వాళ్ళు మీకు మెసేజ్ చేశారంటే వాళ్ళకి ఆబ్వియస్గా నచ్చి ఉంటుంది, అందుకోసం. ఓకేనా, సో గైస్ అది ఈ విధంగా మనం ప్రమోషన్స్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఇలాంటి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండండి. డైలీ 1, 2, 3 పోస్ట్లు చేస్తూనే ఉండండి. ఎప్పుడెప్పుడైతే న్యూ ప్రొడక్ట్స్ వస్తాయో ఆ న్యూ ప్రొడక్ట్స్ అన్నీ పోస్ట్ చేస్తుండండి. మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అవన్నీ లైక్ ఇంతకుముందు ఇక్కడ కింద చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ సింపుల్గా పోస్ట్ చేస్తూ పోండి. ఓకేనా, ఏదో ఒక రీల్ వైరల్ అవుతుంది, అప్పుడు మీకు అప్రోచ్ అవుతుంది, అక్కడి నుంచి కూడా సేల్స్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ అ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.